నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు. నీకు ఇదే సరైన శిక్ష. ఎందుకు? స్నానాలు చేస్తుంటే తొంగి చూసినందుకు, నాతో చెప్పకుండా నా బండెక్కినందుకు. నేను అర్జెంట్ గా ఒంటేరుకి వెళ్ళాలి. దానికి నన్నేం ఎక్కడ చేయమంటావు? పోసుకోవాలో చెప్పండి. ఇంట్లోకి వెళ్ళు. ఇంట్లోకా? అరే ఇంట్లో టాయిలెట్ ఉందని చెప్తున్నా. నాకు ఆరు బయట వెళ్ళడమే అలవాటు. మనీ చూసావా, ఇంట్లోనే వానొస్తుంది. షవర్ అయి ఉంటుంది వదినా. ఏంటో షవరా ఒసే పల్లెటూరు బయట నీకు అలవాట్లేని పనులేం చేయకే. ఇదిగోరా, నాకు ఇంకొంచెం పోయి. ఇదిగో మనీ, ఇప్పటికే మీ అన్నయ్య తడబడుతున్నాడు, ఇక ఆపే. వాడు ఆపడు, నువ్వు మొయ్యి. వద్దులే. రమణి, నీకు విషయం తెలుసా? ఒకప్పుడు ఒక జ్యోతిష్కుడు నా చేయి చూసి చెప్పాడు, రే కుమారు, నీకు రాజభవనంలో ఉండే యోగం ఉందిరా అని. అది నిజమైందిగా. జైలుకెళ్లే యోగం ఉందో లేదో ఆ జ్యోతిష్యుని అడిగి చూడు. ఒక్కో రోజు ఇక్కడ జరిగే ఎన్ని చూస్తా ఉంటే మనసు అంత లేకుండా పోతుంది. ఈయన ఆ రోజు సిద్ధగొట్టిన ఫారెస్ట్ రేంజర్ చావు బతుకుల్లో ఉన్నాడు. అవసరమైతే ఇంకా కొడతాను. ఎల్లి కొట్టు. రేంజర్ని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతాయి. ఆళ్లే మా నాన్నని పులి చేత